ఫ్రెండ్స్ చూడండి పత్తెపురం వచ్చేసామని చెప్పేసాను కదా మీకు అందరికీ. మరి ఇప్పుడు మేకనైతే కోసిండ్రు కదా, మేకను కోసిన తర్వాత ఇక కట్టికోడ అయితే మేక కూర కొడుతున్నాడు. చూడండి ఎట్లా కొడుతున్నాడు. మీరు మీ ఊర్లలో ఒకవేళ కట్టికోళ్ళు ఉంటే అట్లనే మేక కోసిన తర్వాత కూర కొడతారా లేదా చూడండి ఒకసారి. మా దగ్గర అయితే ఇలా కొడుతున్నారు. కామెంట్ అయితే చేయండి. ఇదంతా పత్తెపురంలో చూపిస్తున్నాను మీకు వీడియో. ఇక్కడ ప్రతి ఒక్క వర్క్ చేసేట ఆయన ఉన్నాడు, మేకల గోష్ట ఆయన ఉన్నాడు, కుమ్మర ఆయన ఉన్నాడు, మళ్ళీ పూలు అమ్మేటోళ్ళు ఉన్నారు, టెంకాయలు అమ్మేటోళ్ళు, ప్రతి ఒక్క వర్క్ చేసేట ఆయన ఈ పత్తెపురం దేవాలయం కన్నా. ఈ దేవాలయం వచ్చేసి అడవిలో ఫారెస్ట్లో ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఎవరైనా చూడకుంటే వచ్చి చూడండి ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది, పీస్ఫుల్ మైండ్. చాలా నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరి అయితే ఇదంతా అడవి చూడండి ఫ్రెండ్స్. ఇక అక్కడ వేరే వాళ్ళు కూడా మేకని కోసిండ్రు కదా, కట్టికైనా అదే మేక కూర తయారు చేస్తున్నారు చూడండి. ఆ పేగులు అవన్నీ కార్జము అదంతా దొబ్బలు అవన్నీ ప్రతి ఒక్క ఐటమ్ దాంట్లోకి వెళ్ళి తీస్తున్నాడు మనిషి. లోపల ఏమేమి అవయవాలు ఉంటాయో మన మేక కూడా అన్ని అవయవాలు సేమ్ కరెక్ట్గా ఉంటాయి. ఇదంతా వచ్చేసి అడవి చూడండి. ఇక ఫారెస్ట్ అయితే ఎట్లా ఉంది చూడండి. ఇక్కడ మెయిన్గా ముఖ్యంగా ఏంటంటే యాపకొమ్మలు అసలు దొరకాయంట ఫ్రెండ్స్. ఇక మీరు కూడా యాపకొమ్మలు తెచ్చుకోండి. మేము మర్చిపోయినాం పొద్దున మార్నింగ్. యాప చెట్టు కూడా లేదన్నమాట. ఇగో ఇట్లా ఉంది చూడండి. ఇక్కడ వచ్చేసి మంకీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక మీరేం భయపడద్దు, ఏమన్నాయి కానీ ఆహారం మాత్రమే తింటాయి అన్నమాట. తింటే ఇక వెళ్ళిపోతాయి. మనం వేసిన ఫుడ్, మనం ఏ ఫుడ్ అయితే వేస్తామో అదే ఫుడ్ అవి తింటాయి. ఇక అవి తినేటివి పళ్ళు, పలహారాలు, మళ్ళీ లేకుంటే ఇక మన దగ్గర ఉన్న ఫుడ్ రైస్, ఇక ఏదైనా ఉప్మా ఏది తెచ్చుకున్న టిఫిన్ ఆ టిఫిన్ తింటుంది. అక్కడ వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట. అది మెయిన్ రోడ్, వెహికల్స్ వచ్చేస్తున్నాయి, అది మెయిన్ రోడ్. ఇక ఇదంతా వచ్చేసి గుడి సరౌండింగ్ అనమాట. ఇక్కడ గుడి కనిపిస్తుందా చిన్నగా, ఈ గుడి అయితే కనిపిస్తుందా మీకు? ఇది వచ్చేసి గుడి. ఇక ఇట్లా అన్నీ పెట్టుకోవాలి. ఇట్లా ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చేసి ఇక చాలా దూరం నుంచి భక్తులు అయితే ఎక్కడెక్కడ నుంచో వచ్చి వంటలు అయితే చేసుకుంటారు.